హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ చూశారు కదా అండి, మన డైలీ రొటీన్ లైఫ్లో ఉండే వడలండి. ఈ వడలంటే చాలామందికి ఇష్టం ఉంటుందండి. ఇడ్లీ దోశ అటు ఇవి మన లైఫ్లో డైలీ రొటీన్ బ్రేక్ఫాస్ట్ కదండి. రొటీన్ బ్రేక్ఫాస్ట్ అయినా డైలీ మనం చేసుకోము, ఏదో వీక్లీ వన్స్ అలా చేసుకుంటాం. ఎందుకంటే డీప్ ఫ్రై కాబట్టి డైలీ తినలేం కదా. సో అందుకే అకేషన్స్కి అట్లా చేసుకుంటాం. ఎవరికి వీలైనట్లు వాళ్ళు చేసుకుంటారు. నేనైతే మాత్రం ఎప్పుడన్నా సండే అప్పుడు ఏదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను కంపల్సరీ టైం తీసుకొని చేస్తాను. ఇవి ఎలా తయారు చేసుకుందామో మనము ఈ వీడియోలో చూసేద్దాము. ఇవి చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా ఉంటాయండి. నేనైతే పొట్టు మినపప్పు తీసుకుంటానండి. 1.5 కప్పు తీసుకున్నాను పొట్టు మినపప్పు. తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని నేనైతే ఓవర్ నైట్ నానబెడతానండి. మీకు వీలుంటే 8 అవర్స్ నానబెట్టుకోండి, లేకపోతే ఓవర్ నైట్ నేను రేపు మార్నింగ్ వేద్దాం అనుకుంటే ఈరోజు నైటే నానబెట్టేస్తాను. ఈ విధంగా 2 టైమ్స్ వాష్ చేసేసుకొని 8 అవర్స్ ఆర్ ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. 8 అవర్స్ తర్వాత ఈ విధంగా ఉంటాయండి మన మినప్పప్పు, పట్టు మినప్పప్పు. పట్టు ఊడి వస్తుందండి నానబెట్టిన తర్వాత. ఈ విధంగా అలా నానితే చాలు. నేను ఎక్కువ పట్టు మినపప్పే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, మినపగుళ్ళు కన్నా కూడా. ఈ విధంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని గ్రైండర్ పెట్టేసుకోవాలండి. గ్రైండర్లో ముందుగా పచ్చిమిర్చి చీలికలు, కొంచెం అల్లం ముక్కలు వేసి, ఆ తర్వాత మనము వాష్ చేసుకున్నాం కదా మొత్తం పొట్టు పోయేలాగా, ఒక 5 to 10% పొట్టు ఉన్నా నో ప్రాబ్లం అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత మన బ్యాటరు కొంచెం రెడీ అండి. ఈ విధంగా మనము బౌల్లోకి తీసేసుకుందాము. బ్యాటర్ రెడీ. ఈ విధంగా వేసేసుకోండి. వాటర్ మాత్రం అసలు యాడ్ చేయొద్దు. వీలైతే కొంచెం సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా మన బ్యాటర్లో క్యూమిన్ సీడ్స్, జీలకర్ర, పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఫైన్లీ చాప్ చేసింది వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. అస్సలు వాటర్ వాడకూడదండి. వాటర్ వేస్తే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది. ఇప్పుడు నేను వేసే వడలు మాత్రం ఇలా వడలు షేప్లో చేసేసుకొని మధ్యలో హోల్ చేసేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేనైతే చేత్తోనే కొంచెం వాటరు చేతికి రాసుకొని ఇలా వడల షేప్లో చేసుకొని నేను వేస్తానండి. మీరు కావాలంటే ఆయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ పేపర్ మీద కూడా కొంచెం ఈ విధంగా చేస్తానండి. నేనైతే ఈ విధంగా చేస్తాను, లేకపోతే ఇంకో హ్యాండ్ మీద పెట్టి కూడా చేసుకుంటాను. నేను ఎలా వీలైతే అలా చేసుకుంటాను. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. మీకు ఎలా చేయగలరో అలా చేసేసుకోండి. ఈ విధంగా వడలన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న గారెలు అయితే అంత ఆయిల్ పట్టవండి, ఎందుకంటే నేను కొంచెం వాటర్ యాడ్ చేయలేదు. సో అందుకే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇవి చాలా తక్కువ ఆయిల్ పీలుస్తాయి. కావాలంటే మీరు గమనించండి, వీడియోలో చూడండి. నేను తీసిన తర్వాత చాలా అంటే చాలా ఆయిల్ తక్కువ పడుతుందండి. డీప్ ఫ్రై చేసినా సరే ఆయిల్ తక్కువ పడుతుంది. మీరు చూడండి, ఈ వీడియోలో చూడొచ్చు. వాటర్ యాడ్ చేస్తే మాత్రం కంపల్సరీ ఆయిల్ పీల్చుతుందండి. ఈ టిప్ పాటించండి మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడు. ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఈవెన్ మీడియము టు చూసుకొని ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఫ్లేమ్ తగ్గించినా సరే ఆయిల్ మొత్తం పడుతుంది, దానికి వడలకి ఆయిల్ పడుతుంది. చూడండి ఒకసారి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వడలు చాలా అంటే చాలా బయట క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటాయి అంటారు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనము
టర్న్ చేసుకోవాలి, మధ్య మధ్యలో చూసుకోవాలి వచ్చినాయా లేవా టర్న్ చేసేసుకొని ఈ విధంగా 1 or 2 times టర్న్ చేసుకుంటే 2 sides ఈవెన్గా కుక్ అవుతాయండి. మన వడలు రెడీ అండి. మనము బయటికి తీసేసుకుందాం. ఇదిగో ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ కలర్ వస్తేనే మీకు రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఈ కలర్ రాకపోతే అంత మంచిగా లోపల కొంచెం పిండి ఉడకకుండా పిండి పిండిగా ఉంటాయండి. సో అందుకే ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి వడలు. అప్పుడే మీకు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మన రెసిపీ రెడీ అండి. నేను ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. పల్లీ చట్నీ చేశానండి. పల్లీ చట్నీతో మీరు కారప్పొడి ఉన్నా సరే మీరు చేసేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.